నాకు ఇంతకుముందుకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చిందండి, కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలవట్లేదు. వినడానికి కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది కదండి, కానీ ఈ కండిషన్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఎస్, దిస్ ఈస్ ఎ రియల్ కండిషన్ అండ్ పీపుల్ డూ సఫర్ ఫ్రమ్ దిస్. ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ ఉండి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా పిల్లలు అయిన తర్వాత కూడా మళ్ళీ పిల్లలు కావడానికి ఇబ్బంది పడ్డాం. సో దీనికి ఏ కాజెస్ అయి ఉండొచ్చు? మోస్ట్లీ మన ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో డిస్కస్ చేసిన కాజెసే ఉంటాయండి. అంటే ఆల్రెడీ పిల్లలు కాని వాళ్ళకి ఎలాంటి కాజెస్ అయితే ఉంటాయో వీళ్ళకి కూడా ఇంచుమించుగా అవే ఉంటాయి. మనం క్లోజ్గా ఆలోచిస్తే మన బాడీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరివి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటికీ కూడా కొంచెం చేంజ్ అయి ఉంటాయి కదా. ఎంత లేదన్నా ఏజ్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ కొంచెం తగ్గుతాయి. అలాగనే వెయిట్ చేంజెస్ కానీ, కాయిటల్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ కానీ, అంటే ఇంతకుముందు కలిసినంత రెగ్యులర్గా ఇప్పుడు కలవకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కావచ్చు. దీంతో పాటు కొన్ని మెడికల్ కండిషన్స్ కొత్తగా డెవలప్ అవ్వడం, లైక్ థైరాయిడ్ కానీ, లేకపోతే పీసీఓడి, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ కానీ, మగవాళ్ళలో అయితే ఈవెన్ డయాబెటీస్ ఆర్ హైపర్టెన్షన్ లాంటి కండిషన్స్ కానీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కావచ్చు. లైఫ్ స్టైల్ అండి, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, ఈవెన్ డ్రగ్స్ లాంటివి మేబీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేయకపోయినా ఈ ప్రెగ్నెన్సీని ఆపుతుండొచ్చు. కొంతమందిలో కొన్ని స్ట్రక్చరల్ కాజెస్ కూడా ఉంటుండొచ్చింది. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం కానీ, లేకపోతే గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ గర్భసంచి ఆర్ యూట్రస్ లోపల అతుకులు ఆర్ అడేషన్స్ ఫామ్ అవ్వడం లాంటివి కానీ కూడా కావచ్చు. అలాగే మగవాళ్ళలో అయితే వారికోసీల్ అంటామండి. టెస్టిస్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్ లో కొంచెం వాపు రావడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం, ఇలాంటివి ఏమైనా కావచ్చు. ఇంకొంచెం సర్ప్రైజింగ్ గా మనకి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఉండే కాంప్లికేషన్స్ వల్ల కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరగొచ్చింది. లెట్స్ సే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఈ ట్యూబ్ తీసేయాల్సి వచ్చింది. సో ఒకటే ట్యూబ్ ఉండడం కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. లేదా ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్ గా బ్లీడ్ అవ్వడం వల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్ రావడము, లేకపోతే డిఎన్సీ లాంటి ప్రొసీజర్స్ చేయడము, లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల యూట్రస్ లోపల అతుకులు వచ్చేయడము, ఇవన్నీ కూడా కాజెస్ కావచ్చు. కాబట్టి వీళ్ళకి కూడా ఎవాల్యుయేషన్ అంటే మొత్తం ఫిజికల్ అండ్ బ్లడ్ టెస్ట్ అవసరం పడతాయండి. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్ వీళ్ళకి కూడా అవసరమే. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, స్మోకింగ్, ఆల్కహాల్కి దూరం ఉంటూ పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం వీళ్ళకి కూడా ఇంపార్టెంట్. ఐ హోప్ ఇట్ హెల్ప్స్.